హిందుత్వం అనే ముసుగులో సినిమాలు బాగా నడుస్తున్నాయి కదా అని చెప్పేసి అఘోరా వేషంలో పాకిస్తాన్తో యుద్ధం, బార్డర్లలో యుద్ధం, గన్నులు తిప్పడాలు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల అఘోరాల కోపమో శివుడి శాపమో తెలియదు, కానీ అఖండ 2 మాత్రం రిలీజ్కి నోచుకోలేదు, పోస్ట్పోన్ అయిపోయింది. దీనికి కారణాలు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ సందర్భంలో అయినా మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. శివతాండవం ముందు బాలయ్య తాండవం గెలవలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా ఎట్లయినా పోస్ట్పోన్ అయింది కాబట్టి. అసలు ఈ సినిమా పోస్ట్పోన్ కావడానికి ముఖ్య కారణం 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కి ఈరోజ్ ఇంటర్నేషనల్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, దీనివల్లనే సినిమా నిజంగా కూడా ఆగిపోయిందా? ఎస్, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ముఖ్యంగా ఈరోజ్ ఇంటర్నేషనల్ సంస్థ. ఈ ఈరోజ్ ఇంటర్నేషనల్ సంస్థ ఏంటి అంటే, ఇది చాలా మటుకి హిందీ సినిమాల ప్రొడక్షన్లో ఉంటుంది. వీళ్ళు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నేనొక్కడనే అనే మహేష్ బాబు సినిమా ఒకటి తీయడం జరిగింది. సో ఆ సినిమాలో వచ్చిన లాసెస్ ఇంతవరకు ఇంకా వాళ్ళకి పే చేయడం, అంటే వాళ్ళకి మధ్యలో ఉన్న ఒప్పందం ప్రకారంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈరోజ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి 29 crores ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారంట. బట్ ఆ డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాని ఆపడానికి మద్రాస్ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. సో మద్రాస్ హైకోర్టు ఈ మూవీని ఆపడానికి స్టే ఇవ్వడం వల్ల ఈ మూవీ ఆగిపోయింది అనేది ఒక టాక్ ఏంది, ఇదే ఫ్యాక్ట్ కూడా అయి ఉంటుంది. అండ్ ఇది ఒక లీగల్ ఇష్యూ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూ అని చెప్పేసి మనందరికీ తెలిసింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసే ఇంకో రీజన్ ఏంటి అంటే, ఈరోజ్ ఇంటర్నేషనల్ వచ్చేసి చాలా మటుకి బాలీవుడ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి బాలీవుడ్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి దురంధర్ మూవీని ముందుకు తీసుకెళ్లడం కోసం సేమ్ డే రిలీజ్ అవుతున్న బాలయ్య మూవీని ఆపేశారా, ఈరోజ్ ఇంటర్నేషనల్ వాళ్ళతోని మాట్లాడి దాని మీద కేసు వేయించి ఈ పర్టికులర్ మూవీని ఆపడానికి రీజన్ అదేనా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బాలీవుడ్కి ఎప్పుడు కూడా మన టాలీవుడ్ పైన, సౌత్ ఇండియన్ వాళ్ళ పైన ఎప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశం ఉండదు. అండ్ వాళ్ళ మూవీని ప్రమోట్ చేసుకోవడానికి మనల్ని తొక్కేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. సో ఈరోజ్ ఇంటర్నేషనల్ ఈ పని కూడా చేసి ఉండొచ్చు, దానికోసమే పర్టికులర్గా ఈ సినిమాని ఆపి ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం నాకు అర్థం కాదు, ఒకవేళ 29 crores ఇష్యూ అయ్యి ఉంటే ఇది ఇప్పటికీ ఇంట్రెస్ట్తో కలిపి ఏదో 50 crores అయిందని, 54 crores అయింది, 39 crores అయిందని చెప్పి రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఈ 50 crores అంటే ఇప్పుడు ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలకి 50 కోట్లు అనేది పెద్ద ప్రాబ్లం కాకపోయి ఉండొచ్చు. బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ కానివ్వండి, మిగతా రెమ్యూనరేషన్ ఇవన్నీ చూసుకుంటే పెద్దగా 50 crores అనేది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. మరి ఎందుకు ఈ ఇష్యూ ఇంకా కొనసాగుతుందో తెలియదు. ఇందులో సురేష్ బాబు లాంటి ప్రొడ్యూసర్లు, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. మేబీ December 12th or 24th అని అంటున్నారు, బట్ 12th అయితే నాకు నమ్మకం లేదు. క్రిస్మస్ సందర్భంగా 24th రిలీజ్ చేసే ప్లాన్ ఏమన్నా ఉండొచ్చు. ఈ ప్రొడ్యూసర్లు కూడా కొట్లాడడానికి, ఫైట్ చేయడానికి, మాట్లాడడానికి రీజన్ ఏంటంటే సంక్రాంతికి వాళ్ళ సినిమాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి మళ్ళీ బాలయ్య బాబు వస్తే. ఇంకో రూమర్ ఏంటి అంటే, సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత, ప్రీమియర్ షోలకి లేదంటే రెగ్యులర్ షోలకి బుకింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత బుకింగ్స్ చాలా తక్కువ అయినాయి అనే ఒక రూమర్ ఉంది. ఆ తక్కువ అవ్వడం వల్ల కూడా మూవీ అంటే రైట్ టైం కాదు రిలీజ్ చేయడానికి అని చెప్పేసి ఆపేసినట్టుగా ఒక రూమర్ ఉంది. సో ఇది ఎంత మటుకి, ఇదైతే నేను నిజమని నమ్మను, బట్ ఇది ఎంత మటుకి నిజమో తెలియదు. ఇది ఒక రూమర్ మాత్రమే. ఇప్పటి వరకు మాత్రం దీని మీద ఎట్లాంటి ఆధారాలు అట్లాంటివి ఏమి ఉండవు. రూమర్కి ఎప్పుడు కూడా ఆధారాలు ఉండవు. సో ఏదైతేనేమి శివతాండవం ముందు బాలయ్య తాండవం పని చేయలేదని చెప్పుకోవాలి. అండ్ అఘోరాల కోపం, శివుడి శాపం, ఏదైనా బాలకృష్ణ గారు నిజంగా కూడా చాలా దైవభక్తులు అని చెప్పి విన్నాము, చూసాం కూడా చాలా సందర్భాల్లో. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఈ మరీ పాకిస్తాన్తో యుద్ధాలు, బార్డర్లో యుద్ధాలు, మిలిటరీ వాళ్ళని కాదని చెప్పేసి ఒక సామాన్య అఘోరా పోయి, ఇది నమ్మడానికే చాలా విరుద్ధంగా అనిపిస్తుంది. కాకపోతే అందుకనేమో శివుడి శాపం తొలగి ఈ సినిమా ఆగిపోయి కూడా ఉందేమో అని చెప్పేసి నా ఇన్నర్ ఫీలింగ్. ఈ విషయం బాలయ్య గారి దగ్గర దాకా పోనీకండి, ఎందుకంటే బాలయ్య గారి దగ్గరికి పోయిందంటే ఏమవుతుందో తెలుసు కదా. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు అని నన్ను మార్చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని దయచేసి ఎవరు కూడా ఇది బాలయ్య గారి దాకా పోకుండా చూడండి. సో మీరు కనుక ఈ వీడియో ఇప్పటివరకు నచ్చినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.